హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సూపర్ సుమేధ తుఫాన్ తువిన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. నేను ఎలా చేస్తానో ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ అయితే దొండకాయలు 2 టైమ్స్ అయితే కడిగేసానండి. కడిగేసి మళ్ళీ వాటర్లో అయితే వేసాను. దొండకాయలకి సైడ్స్ అయితే కట్ చేసి ఇలా నేను కట్టర్లో అయితే వేసి కట్ చేసేసుకుంటున్నానండి. దొండకాయలు మనం విడిగా మామూలుగా కట్ చేయాలంటే చాలా టైం అయితే పడుతుంది. లేదన్నా కట్టర్ ఉంటే మాత్రం దీంతో కట్ చేస్తే ఈజీగా అయితే మనకు టైం అయితే సేవ్ అయ్యిద్ది అనమాట. ఇందులో నుంచి ఇప్పుడు చూడండి తీస్తున్నాను. చిన్న చిన్న ముక్కలుగా అయితే వచ్చినాయి చాలా బాగా. ఇందులో మనం ఈ కట్టర్లో ఆనియన్స్ కూడా వేసుకుని కట్ చేసుకోవచ్చు, పొటాటోస్ వేసుకోవచ్చు. 2 బ్లేడ్స్ అయితే వచ్చినాయి దీనికి. చూసారు కదా అంత చిన్న చిన్న ముక్కలు అయితే వచ్చినాయో. ఇప్పుడైతే అవన్నీ గిన్నెలో అయితే వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసి ఒకసారి అయితే మొత్తం కలిపేస్తున్నానండి. ఇలా కలపడం వల్ల ఏంటంటే దొండకాయలో ఉన్న వాటర్ అదంతా అయితే వస్తుంది. చూడండి వచ్చిద్ది. అలా ఉంచి కాసేపు అయితే పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి కళాయిలో అయితే ఆయిల్ అయితే వేసుకున్నానండి. తాలింపులు వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, ఒక 3 to 4 వెల్లుల్లిపాయలు అవి అయితే వేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిశనగపప్పు అది కూడా వేసి కరివేపాకు కూడా వేస్తున్నానండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న దొండకాయలు ఉన్నాయి కదండి, అవి కాసేపు అయితే అలా ఉంచాలి కలిపేసి. వాటిని మనం ఇప్పుడు గట్టిగా అయితే పిండాలన్నమాట. పిండి ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాం. ఆనియన్స్ అయితే అవసరం లేదండి, నేనైతే వేయను దొండకాయ ఫ్రైలో. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, నేను వేయను అనమాట. ఇలా గట్టిగా పిండేసి అయితే మనం దొండకాయలను ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటాం. చూసారు కదా ఎలా వస్తున్నాయో వాటర్. మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇంకా అవి జిగురు జిగురుగా అలా అయితే ఉంటాయన్నమాట ఆ వాటరు. తర్వాత దొండకాయలు మగ్గడాకైతే పసుపు, సాల్ట్ అయితే వేసుకున్నానండి. లాస్ట్లో నేను మళ్ళీ కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేస్తాను, కొంచెం కొంచెంగా అయితే వేస్తున్నాను. అవి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతాయండి దొండకాయలు. అప్పుడు మనం కర్రీకి సరిపడా సాల్ట్ అండ్ కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవైతే వేసుకుని ఒకసారి అయితే కలిపేస్తున్నానండి. ఇంకొక 5 to 10 minutes మనకి దొండకాయలు ఫ్రై అయిపోతే కర్రీ ఈజ్ రెడీ. చూసారు కదండి ఫ్రై అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.